ఇంతకుముందు గతంలో విజన్ 2020 అని చెప్పి ఆయన ఒక ఇది ఇట్లానే పెట్టారు. అది అంతకుముందు ఒక మలేషియా నుంచి ఆయన ఒక మినిస్టర్ వచ్చి ఆయన అక్కడ సింగపూర్ మినిస్టర్ ఒక ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి విజన్లు ఇవి చూస్తే మా దేశంలో తీసుకెళ్ళి జైల్లో పెడతారు అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు 2047 విజన్ 2047 అని చెప్పి ఈ రకంగా ఇప్పుడు ఈ మాటలు ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అని చెప్పి ఈయన మొన్నటి నుంచి ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ 2047 అనేది తర్వాత సంగతి. ప్రస్తుతం ఈ మిగిలిన దాదాపు సంవత్సరం అయిపోవస్తుంది. ఈ మిగిలిన 4 సంవత్సరాలు ప్రజల ఏ రకంగా ప్రజలకి మనం సహాయం చేయాలి? వాళ్ళ జీవన విధానంలో ఏ రకమైన మార్పు తేవాలి? వాళ్ళ జీవన విధానం అభివృద్ధి చెందేట్టు ఏం చేయాలి? అనేది ఆలోచించుకుంటే 2047 సంగతి దేవుడు చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా ఉండి రాజకీయాల్లో ఈయన దాన్ని సాకారం చేసుకునే పరిస్థితి అయితే ఆయన ఈ వయస్సు రీత్యా అది కుదిరే పరిస్థితి కాదు కాబట్టి అటువంటి ఈ ఆశలతో వాటిలతో ప్రజల్ని మభ్యపెట్టకుండా ఈ 4 సంవత్సరాలు ఇచ్చిన హామీలు నెరవేర్చటము, ప్రజలు ఏ రకంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడేటట్టు పాలన చేయాలనేది ఆలోచించుకుంటే బాగుంటుంది.